పొట్లూరు వంటలకు స్వాగతము. పండగలప్పుడు ప్రసాదంగా దేవుళ్ళకి పెట్టుకునేటువంటి పాల తాలికలండి. అద్భుతమైన రుచిగా ఉంటుంది. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక బాండీ పెట్టి ఒక గ్లాస్ వాటర్ పోయాలి. అలాగే బాగా కొంచెం మరగనిచ్చి ఒక గ్లాస్ పిండి నిండా పోయాలండి. పోసి బాగా ఉండలు లేకోకుండా చక్కగా కలిపి పక్కన పెట్టుకోవాలి. చూడండి, అలా ఉండలేకుండా కలపాలన్నమాట. కొంచెం ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని పక్కన పెట్టుకొని ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకుని దాంట్లో 125 గ్రామ్స్ నానబెట్టినటువంటి సగ్గుబియ్యం పోసి ఒక గ్లాస్ వాటర్ పోసి ఉడకబెట్టుకోవాలన్నమాట. ఒక 5 or 6 minutesలో ఉడికిపోతుంది అదంతా కూడా. ఒకవేళ మీకు ఇది లూజ్ అయినట్టయితే ఈ పిండి కొంచెం పొడిపిండి ఈ వేడెప్పుడే కలిపేసుకుంటే చాలా చాలా బాగా వస్తాయి అన్నమాట. మరీ లూజ్గా ఉంటే పిండి మనకి పాల తాలికలు రావు. అలా కొంచెం గట్టిగానే ఉండాలి. ఉడికిపోయింది సగ్గుబియ్యము. ఈ ఉడికిపోయిన సగ్గుబియ్యం మనకి నీళ్ళ కలర్ వచ్చేయాలన్నమాట. తెలుపుపోయి 1 లీటర్ పాలు పోస్తున్నాను. చిక్కటి పాలు, క్రీమ్ పాలే పోసాను, ఫుల్ క్రీమ్ పాలు. బెల్లం అండి 1 కప్పు, 1 గ్లాసు మనకి పిండికి 1.5 పోయాలి బెల్లం. అలాగే 1 అర గ్లాసు వాటర్ పోసేసి పొయ్యి మీద పెట్టుకోవాలి. బాగా కరగనివ్వాలి. కరగనిచ్చి మనం వడపోసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని మనం కలిపేసి బాగా పక్కన పెట్టుకొని బెల్లం పాకం కాగిపోయింది. దాంట్లో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. బాగా కలిగి తిప్పుకొని ఇంకొక చిన్న బాండీ పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసి జీడిపప్పులు ఒక గుప్పుడు వేసి ఎర్రగా వచ్చేటట్టుగా వేయించుకోవాలి. వేయించుకొని పక్కన ఒక బౌల్లోకి పెట్టేసుకొని అలాగే 1 గుప్పుడు కిస్మిస్ కూడా వేసుకొని చక్కగా కలర్ వచ్చేటట్టుగా మంచి సువాసన వచ్చేటట్టు వేయించుకోవాలి. కొంచెం ఆయిల్ నెయ్యి చాలిపోతే ఇంకొంచెం వేసుకోవాలి. నెయ్యి పక్కన పెట్టేసుకొని తాలికలండి కొంచెం కొంచెం పిండి తీసుకుని కడ్డీల్లాగా అంటే ఇలా పాముల్లాగా తయారు చేసుకోవచ్చు చేత్తో. ఇలా అందరూ కూడా చాలామంది ఇలాగే చేసి వేసుకుంటారు. ఇది ఎక్కువ టైం టేకెన్ అనమాట. ఇలా చేసుకుని వేయాలంటే చాలా చాలా టైం పడుతుంది. ఇట్లా చక్రాల గిద్దలో ఇలాంటి రంధ్రాలు ఉన్నటువంటి ఒక గిద్ద తీసుకుని చక్కగా ఆ గిద్దలో కనుక మనం పెట్టి కనుక చేసామంటే చాలా తొందరగా అయిపోతుంది పాల తాలికలు. మనకి స్ట్రెయిన్ ఉండదు, ఎక్కువసేపు శ్రమ ఉండదు అనమాట. అలా గిద్దకు సరిపోను మనము పిండి పెట్టేసుకొని కొంచెం నెయ్యి రాసేసుకుని పిండి పెట్టేసుకుని అట్లా తిప్పేసేయటమే. మీ దగ్గర ఏ చక్రాల గిద్ద అవైలబుల్ ఉంటే అలా ఆ చక్రాల గిద్దతో ఇలా మొత్తం కూడా పిండి అయిపోయేదాకా కూడా మనము చక్రాల గిద్దలు విడతలుగా పెట్టేసుకుని దూసేసుకోవాలి. వెంటనే కదిలిచ్చేయకూడదు, తాలికలు విరిగిపోతాయి. కొంచెం అటు ఇటు కొంచెం ఊరికి జస్ట్ అలా అనేసేసి కొంచెం వేడిగా హైలో పెట్టి మంటని మనం దూసేటప్పుడు మాత్రం హైలో ఉండాలి మంట. దూసేసిన తర్వాత సిమ్లోకి వెళ్ళాలి, మీడియంలోకి. కానీ ఇట్లా బాండీలోంచి మొత్తం తీసేసి అంతా కూడా వేసేసుకున్న తర్వాత ఇలా మొత్తం వేసేసుకోవాలి. ఆ పిండి మిగిలిపోయిన బాండీలో ఉన్నట్టు పిండిలోకి ఇంకొంచెం పిండి అట్టు పెట్టుకుని అలా కలిదిప్పుకోవాలండి. అది ఇట్లా తాలికలు మన చేత్తో చేసినవి కూడా దీంట్లో వేసేసుకోవాలి. వాటర్ అలా కలిపేసేసి గిన్నె మొత్తం కూడా అట్లా పోసేసుకుంటే చిక్కగా వస్తుంది అన్నమాట పాల తాలికలు. చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే. జీడిపప్పు వేయించగా మిగిలిన నెయ్యి ఒక 2-3 స్పూన్లు నెయ్యి కూడా వేసుకుంటే కమ్మగా ఉంటుంది పాల తాలికలు. అసలు ఈ పద్ధతిలో చేసుకుంటేనండి వదిలిపెట్టరు అనమాట పాల తాలికల్ని. ఇలా ఉడికిందేమో చెక్ చేసుకోవాలి. కరగబెట్టినటువంటి బెల్లాన్ని ఇప్పుడు స్ట్రైనర్లోకి పోసేసుకోవాలండి. పాల తాలికల్లో పూర్తిగా కలిసేటట్టుగా అంతా కూడా కలిగి పెట్టుకోవాలి. బెల్లం అంతా కూడా కలిసిపోవాలి. ఉడికిపోయింది కాబట్టి అండి కొంచెం నెమ్మదిగా తిప్పుకోవచ్చు అనమాట. ఒక్కొక్క బెల్లం తేడా ఉంటుంది. విరిగిపోతుంది అనుకుంటే బాగా ఆరనిచ్చి పోసి 1 స్పూన్ యాలకుల పొడి వేసి మొత్తం కూడా కలిగి తిప్పాలి. వేయించి పెట్టుకున్నటువంటి జీడిపప్పు కిస్మిస్ కూడా మొత్తం వేసేసుకోవాలి. కొంచెం టైం తీసుకుంటుంది పాల తాలికలు ఎప్పుడైనా సరే. పాల తాలికలు వేసాక కూడా ఒక 10 minutes దాకా మనం బాగా మగ్గనివ్వాలన్నమాట. లేదంటే విరిగిపోతే, లేదంటే పాడైపోతుంది. కమ్మగా ఉంటుంది అనమాట. ఇలా డిషెస్లోకి తీసేసుకొని గార్నిష్ చేసుకోవటమే. మీరందరూ కూడా తయారు చేసుకుని కామెంట్స్ పెట్టండి. నా పేజ్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.